ఇంటికి ఈశాన్యంలో నుంచి భగవంతుడు వస్తాడు, దేవుడు వస్తాడు. అది దేవుడు వచ్చేటువంటి మార్గము. అంతే తప్ప పూజ గది ఈశాన్యంలో ఏర్పాటు చేసి ఆ మార్గాన్ని మూసివేయమని కాదు. కాబట్టి పూజ గది ఈశాన్యంలో ఉండకూడదు. ఇది శాసనం. ఈశాన్యంలో పూజ గది ఏర్పాటు చేస్తే ఏదో రకమైనటువంటి మగపిల్లలకి ఇబ్బంది, వంశం ముందుకు వెళ్ళలేకపోవటం, అనారోగ్యం, భార్యాభర్తల మధ్య సరైనటువంటి సంబంధాలు లేకపోవటం, సంతానం విషయంలో ఆలస్యం కావటం, డబ్బు నష్టం, భయాందోళనలు కలిగించేటువంటి సంఘటనలు ఆ ఇంట్లో జరగటం, అనారోగ్యం కారణంగా హాస్పిటల్స్కు చాలా ఖర్చులు పెట్టుకోవటం, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి.